నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ఒక అబ్బాయికి ఇద్దరు భార్యలు ఉండడం సినిమాలో చూసాం, బయట సమాజంలోనూ చూసాం. ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం, ఆ అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకోవడం, అలాగే ఆ అమ్మాయి ప్రేమ అకృత్యాలు చేయడం కూడా మనం కథలుగా విన్నా చూసాం. ఓ అఘోరికి ఇద్దరు భార్యలు. అసలు అఘోరికి ఒక భార్య ఉండడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే అఘోరికి ఇద్దరు భార్యలు. అఘోరి ఈ మాట ఈ మధ్య కాలంలో సమాజంతో పాటు పోలీసులకు కూడా ఒక తలనొప్పిగా తయారైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు శాంతి భద్రతలను రక్షించే క్రమంలోనే, వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రయత్నంలోనే ఈ అఘోరి లాంటి వాళ్ళు వాళ్ళకి ఇంకా తలనొప్పిగా తయారై వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. అఘోరి అలియాస్ శ్రీనివాస్ వర్షిణిని వివాహం చేసుకున్నటువంటి వీడియోలు మనందరం చూసాం. ఈ కథ ఇంకా పూర్తిగా తెరమరుగు కాకముందే తెరపైకి రాధ అనే యువతి వచ్చింది. నేను కొంతకాలం క్రితం అఘోరిని ఇష్టపడి ప్రేమించి, మేమిద్దరం ప్రేమించుకొని కనకదుర్గమ్మ వారి సాక్షిగా మేం పెళ్లి చేసుకున్నాం అని రాధ చెప్తోంది. పెళ్లైపోయిన తర్వాత అనాథ పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవాలనుకున్నామని, ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నామని, ఈ ఒప్పందంతోనే అఘోరి మీద విపరీతమైనటువంటి ప్రేమతో నేను పెళ్లి చేసుకున్నాను అని రాధ చెప్పారు. పెళ్లైన తర్వాత అఘోరి మాటలు మారిపోయాయని చెప్పారు. అలాగే పెళ్లి అయిన తర్వాత వర్షిణి గురించి అడిగితే, వర్షిణి నాకు కూతురితో సమానమని, నా శిష్యురాలని అఘోరి చెప్పిందని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఆశ్రమం గురించి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల రాధ అఘోరికి దూరంగా ఉండడం జరిగిందని రాధ తన వాదన్ని వినిపిస్తున్నారు. ఎవరైతే కూతురుతో సమానమని అఘోరి చెప్పిందో అదే వర్షిణిని అఘోరి వివాహం చేసుకున్న వీడియోలు చూశాం. అసలు అఘోరికి వివాహం ఏంటి? అఘోరా లేదా అఘోరి అనేవాళ్లు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు మనకి కనిపిస్తున్న అఘోరి అలియాస్ శ్రీనివాస్ నిజమా అబద్ధమా? ఈ ముసుగులో సమాజాన్ని ఏం చెయ్యబోతోంది అనేది నిజంగానే ప్రశ్నార్థకం. అఘోరా లేదా అఘోరి అనేవాళ్లు శ్మశానంలో నివసిస్తారు. మనకి ఎక్కువగా కాశీ లాంటి ప్రాంతాల్లోనూ, హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ, పర్వతాల్లోనూ, కొండ గుహల్లోనూ వాళ్ల జీవన విధానం ఉంటుంది. వాళ్ళు పూర్తిగా కూడా మానవ జీవనానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటారు. శ్మశానంలో ఉంటూ శ్మశానంలో శరీరం కాలిన తర్వాత వచ్చే బూడిదని విభూదిగాను, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ప్రసాదంగాను భావించి ఆ బూడిదని వాళ్ళ శరీరం పైన ధరిస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎముకల్ని దండంగా భావించి చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. అక్కడ ఉన్నటువంటి పుర్రెల్ని ఆహారం తినేటటువంటి పాత్రలుగా భావించి శరీర కళేబరాల్ని, సగం కాలినటువంటి శరీరాల్ని వాళ్ళు ఆహారంగా స్వీకరిస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఈ అఘోర లేదా అఘోరీలను చూసి సామాన్య మానవులు భయపడుతూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వాళ్ళని సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క పరమ భక్తులుగా భావించి వాళ్ళని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కుంభమేళ లాంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో వీళ్ళని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అఘోరాలు, సాధువులు మనకి ఎన్నో ప్రాంతాల్లో కనిపిస్తారు. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు సమాజంలోకి రావడం, సమాజంలో సామాన్య మానవుల యొక్క జీవన విధానాన్ని ఆటంకం కలిగించడం, ఇలా వివాహాలు చేసుకోవడం, ఇలాంటి చర్యలు మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. మరి అఘోరీ రూపంలో శ్రీనివాస్ చేస్తున్నదేంటి? తనకొచ్చిన కొద్దిపాటి విద్యల్ని ఆడపిల్లల మీద ప్రయోగించి వాళ్ళ మానసిక బలహీనతల్ని లోబరుచుకొని వాళ్ళని వివాహం చేసుకొని, ఒకటికి 2 పెళ్లిళ్లు చేసుకొని సమాజాన్ని అకృత్యాల పాలు చేస్తున్నాడు అనడంలో సందేహం లేదేమో కదా. ఆడపిల్లల జీవితాలంటే అంత తేలికైపోయినాయా? అసలు అఘోరీలు పెళ్లి చేసుకోవడం సమాజం అంగీకరిస్తుందా? వీళ్ళెందుకు అఘోరిని వివాహం చేసుకోవడానికి అంత ఆకర్షితులవుతున్నారు అంటే దీంట్లో అఘోరీ రూపంలో ఉన్న శ్రీనివాస్ మాయాజాలమే ఎక్కువ ఉందని చెప్పచ్చు. శ్రీనివాస్ తన మాయ మాటలతో ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. ముందు భార్య అయినటువంటి రాధతో అఘోరి మాట్లాడిన మాటల్ని మనం ఇంతకు ముందు విన్నాం కూడా. రాధే రాధే అని ప్రేమగా పిలుస్తాడు. నువ్వు నా ముద్దుల పెళ్ళామా అని ప్రేమగా పలకరిస్తాడు. ఈ ఆడియోలన్నీ కూడా మనం చూసాం. ఇంత ప్రేమగా మాట్లాడుతూ తన మాయ మాటలతో వాళ్ళని మభ్యపట్టి లోబరుచుకుంటున్నాడు. ఈ విషయాన్ని రాధ మరోసారి వెల్లడి చేశారు. ఎవ్వరైనా సరే అఘోరితో ఒక 10 రోజుల పాటు ప్రయాణం చేస్తే, 10 రోజులు మాట్లాడితే ఆ మాయమాటల్లో పడిపోతారని, సామాన్య పురుషుడి కంటే కూడా అఘోరి మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటారని, అంత మత్తుగా మాట్లాడుతుంది అఘోరి అని రాధ చెప్పింది. అంటే దీని వెనకాల అసలు రహస్యం ఏంటి? నేర్చుకున్న కొద్దిపాటి విద్యలతో, తంత్ర విద్యలతో ఆడపిల్లల్ని మాయ చేస్తున్నాడా?
వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడా, అసలు ఏం చెయ్యాలని అనుకుంటున్నాడు, ఇదంతా కూడా ఎటువైపు దారి తీస్తోంది. ఆడపిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు ప్రతి చిన్న విషయానికి ప్రలోభపడిపోతున్నారు. ఇలాంటి అకృత్యాల్ని ఏ పరిస్థితుల్లోనూ కూడా ప్రోత్సహించకూడదు. మరో ఆడపిల్ల రాధలా, వర్షిణిలా తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే అఘోరీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని సమాజంలో కొంతమంది విశ్లేషకులు, పండితులు కూడా చెప్తున్నారు. దీంట్లో మరో కోణం కూడా ఉంది. అఘోరీ రూపంలో చేస్తున్నటువంటి అకృత్యాల కారణంగా హిందూ ధర్మానికి ఇది పెద్ద సమస్యగా మారింది అని హిందూ ధర్మ విశ్లేషకులు చెప్తున్నారు. వీళ్ళు అఘోరీలు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి భక్తులు. అఘోరీ రూపంలో శ్రీనివాస్ చేస్తున్నటువంటి అకృత్యాల కారణంగా హిందూ ధర్మం మీద నమ్మకం తగ్గిపోతుందని, హిందూ విశ్వాసం మీద నమ్మకం తగ్గిపోతుందని, ఇది మా ధర్మానికి విరుద్ధమని, దీని పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకొని తీరాలి అని చెప్పి హిందూ ధర్మ సంరక్షకులు, విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు ఏ రకంగా చూసుకున్నా సమాజానికి, ఆడపిల్లల జీవితానికి పెను ప్రమాదం అనే చెప్పాలి. ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఉండాలి అంటే అఘోరీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి అని కొంతమంది గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని మనం మాత్రం ఏ రకంగానూ ప్రోత్సహించకుండా వ్యతిరేకిస్తేనే సమాజం మంచి మార్గంలో నడుస్తుందని నమ్ముదాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.